అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎల్లిపాయ తొక్కు చేద్దాం. ఇది దోసలకి గానీ, ఇడ్లీకి గానీ, పూరికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం హెల్త్ బాగోని వాళ్ళకైనా, నోరు కొంచెం ఇదిగా ఉన్న వాళ్ళకి ఈ ఎల్లిపాయ తొక్కు వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఇంకా చాలా బావుంటుంది. మేమైతే మా ఇంట్లో ఇలా ఎగ్ దోస ఒకటి వేసుకొని, ఈ ఎల్లిపాయ తొక్కుని కాంబినేషన్‌గా తీసుకుంటాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎప్పుడు పల్లీ చట్నీ, టమాటా చట్నీయే కాకుండా ఇలా ఎల్లిపాయ తొక్కు కూడా ట్రై చేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నెలా చేయాలంటే ముందుగా ఒక పాన్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ జీరా వేయాలి. ఇవి కొంచెం వేడి పట్టాక ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఈ ఆవాలు, మినపగుళ్ళు దోరగా ఫ్రై అయ్యాక 15-20 వెల్లుల్లి తీసుకొని పొట్టు తీసి ఇలా సగం ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక వీటిని ఈ ఆయిల్‌లో వేసేసి ఒక 1 మినిట్ అలా కలపాలి. నెక్స్ట్ ఇవి ఈ ఆయిల్‌లో వేగేటప్పుడు మాడకుండా ఉండడానికి బైండింగ్ కోసం ఒక 2 ఆనియన్స్ వేసుకోవాలి. అప్పుడే మనకు వెల్లుల్లిలోని ఉన్న బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. లేకపోతే ఆయిల్‌లో పూర్తిగా మాడిపోతాయి. సో, వీటిని ఒక 3 మినిట్స్ వేయించాలి. ఆనియన్ కూడా మగ్గిపోతుంది. ఈ ఆనియన్ మగ్గేటప్పుడు కాస్త సాల్ట్ వేసుకోవచ్చు. లేకపోయినా నో ప్రాబ్లమ్. ఇలా వెల్లుల్లి మాడకుండా ఆనియన్ చూస్తుంది. నెక్స్ట్ అర కేజీ టమాటా ఇలా సన్నగా కట్ చేయాలి. ఇవి వేయాలి. ఈ టమాటాలోకి పావు టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలపాలి. ఇలా 1 మినిట్ బాగా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వస్తుంది. అప్పుడు మనం మూత పెట్టేసి అలా వదిలేయాలి. ఇప్పుడు పచ్చళ్ళకి ఎలాగో పెద్దవి వెల్లుల్లి వస్తుంటాయి కదా! వాటితో చేసుకుంటే చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎలాగో నాటు టమాటా ఉంటుంది కదా! ఆ నాటు టమాటా వేస్తే గనక ఈ ఎల్లిపాయ తొక్కు చాలా చాలా టేస్టీగా వస్తుంది. వెనకటి కాలంలో ఎలా చేస్తారో ఆ టేస్ట్ వస్తుంది. ఇలా బాగా కలిపాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. 5 మినిట్స్‌కి ఈ టమాటా సగం మేర మగ్గిపోతుంది. మళ్ళీ ఒకసారి కలిపేయాలి. ఈ వెల్లుల్లి వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా ఎల్లిపాయ తొక్కు కూడా చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే ఎప్పుడు పల్లి చట్నీ, టమాటా చట్నీ ఇలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. పూరికి, దోసకి, ఇడ్లీకి దేనికైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పొంగల్‌కైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఒకసారి కలపాలి. అడుగు పట్టకుండా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. టమాటా మగ్గితే చాలు మనకి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ అలా వదిలేసేయాలి. ఇప్పుడు ఈ టమాటా కూడా పూర్తిగా మగ్గిపోయి ఇలా మనకి ఆయిల్ తేలుతుంది. ఇలా ఆయిల్ తేలితే మనకి ఈ ఎల్లిపాయ తొక్కు రెడీ అయిపోయినట్లే. చాలా చాలా మంచి అరోమా వస్తుంది. అంతేనండి ఎల్లిపాయ తొక్కు చేయడం. దీన్నేమి మిక్సీ పట్టొద్దు. డైరెక్ట్‌గా తినేసేయాలి. చూసారు కదా ఎల్లిపాయ తొక్కు ఎలా చేయాలో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.